నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ఈ నెల 27 నుంచి 30 వరకు కుటాగుల్లా హజ్రత్ జహీరుద్దీన్ హుస్సేనీ బాబా ఉరుసు ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి. పసుపు కుంకుమ మొత్తాలు అందరికీ అందుతాయి. వదంతులు నమ్మవద్దు. మహిళలకు గ్రామీణ బ్యాంక్ కదిరి రీజనల్ మేనేజర్ సూచన. కదిరి మున్సిపాలిటీలో పడకేసిన పారిశుద్ధ్యం. స్లమ్ ఏరియాలలో భరించరాని దోమల బెడద. రోగాలు వ్యాప్తి చెందుతాయని భయపడుతున్న ప్రజలు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుల్ల గ్రామంలో వెలిసిన హజ్రత్ జహీరుద్దీన్ హుస్సేనీ బాబా దర్గా మరియు హజ్రత్ బవాసా హుస్సేనీ బాబా దర్గా ఉరుసు షరీఫ్ ఉత్సవాలు ఈ నెల 27 నుంచి ఆరంభమై 30వ తేదీ వరకు నిర్వహించబడనున్నాయి. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుల్లా గ్రామంలో 420 సంవత్సరాల పురాతనమైన హజ్రత్ జహీరుద్దీన్ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు మరియు దాదాపు 380 సంవత్సరాల పురాతనమైన హజ్రత్ బావాసా హుస్సేనీ దర్గా ఉత్సవాలు ఈ నెల 27వ తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు నిర్వహించబడతాయని 27వ తేదీన హజ్రత్ జహీరుద్దీన్ హుస్సేనీ బాబా దర్గా గంధ మహోత్సవం, 28వ తేదీన బావాసా హుస్సేనీ దర్గా గంధ మహోత్సవాలు నిర్వహించబడతాయి. 29వ తేదీన బాల బాలికలతో కవ్వాలి కార్యక్రమాలు, 30వ తేదీన పెద్దలతో కవ్వాలి పోటీలు నిర్వహించబడతాయని, ఈ ఉరుసు మహోత్సవాలు జరిగే 4 రోజులు భక్తులకు 2 పూటల భోజన వసతి కూడా కల్పించబడిందని, కనుక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉరుసు కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఉరుసు నిర్వహణ కమిటీ పిలుపునిచ్చింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుల్లా గ్రామంలో 420 సంవత్సరాల పురాతనమైన హజ్రత్ జహీరుద్దీన్ బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు మరియు దాదాపు 380 సంవత్సరాల పురాతనమైన హజ్రత్ బావాసా హుస్సేనీ దర్గా ఉత్సవాలు ఈ నెల 27వ తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు నిర్వహించబడతాయని, 27వ తేదీన హజ్రత్ జహీరుద్దీన్ హుస్సేనీ బాబా దర్గా గంధ మహోత్సవం, 28వ తేదీన బావాసా హుస్సేనీ దర్గా గంధ మహోత్సవాలు నిర్వహించబడతాయి. 29వ తేదీన బాల బాలికలతో కవ్వాలి కార్యక్రమాలు, 30వ తేదీన పెద్దలతో కవ్వాలి పోటీలు నిర్వహించబడతాయని, ఈ ఉరుసు మహోత్సవాలు జరిగే 4 రోజులు భక్తులకు 2 పూటల భోజన వసతి కూడా కల్పించబడిందని, కనుక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉరుసు కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఉరుసు నిర్వహణ కమిటీ పిలుపునిచ్చింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. स्वप्न गांधी जी का अब साकार करना है। स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। వెల్కమ్ బ్యాక్ టు కాదరి న్యూస్. శ్రీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులలో పసుపు కుంకుమల నగదుపై మహిళల్లో ఉన్న అపోహలు అర్థం లేనివని కాదరి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగదు వెంటనే తీసుకోకపోతే డబ్బు వాపస్ వెళ్లిపోతుందనే అపోహలు అర్థం లేనివని ఆయన అన్నారు. పసుపు కుంకుమ చెక్కులు బ్యాంకులకు అందిన వెంటనే డబ్బులు వారి ఖాతాలకు జమ అయ్యాయని, ఒకసారి ఖాతాకు జమ అయిన మొత్తాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆర్ఎం శైలేంద్ర కుమార్ అన్నారు. బ్యాంకులలో నగదు లభ్యత తగినంతగా లేనందున నగదు మొత్తాల చెల్లింపులలో జాప్యం జరిగిందని, కానీ అందరికీ డబ్బు అందజేస్తామని ఆయన అన్నారు. అలాగే రైతుల రుణాలు రెన్యువల్ చేస్తామని, రైతులు తమ క్రాప్ లోన్లు పూర్తిగా చెల్లించి వేస్తే వడ్డీ రాయితీ లభిస్తుందని, తద్వారా వడ్డీ లేని రుణం పొందే సౌలభ్యం ఏర్పడినట్లవుతుందని ఆయన వివరించారు. కనుక ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే వాతావరణ బీమా కూడా త్వరలో రైతుల ఖాతాలకు జమ అవుతుందని అన్నారు.
స్టాండ్ పెడదాం. డ్వాక్రా మహిళలందరికీ నమస్కారము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ పసుపు కుంకుమ సంబంధించి 3వ చెక్కు నగదు తీసుకున్నట్టుకు గాను ఒక్కసారిగా బ్యాంకుల వద్దకి డ్వాక్రా గ్రూపుల సభ్యులందరూ కూడా విచ్చేస్తూ ఒక లేనిపోని అపోహ సృష్టించడంతో ఈ డబ్బులు వచ్చినటువంటి చెక్కు మొత్తము డ్రా చేసుకోకపోతే వెంటనే వెనక్కు పోతుంది అనేటువంటి కారణం చేత అందరూ ఒకసారిగా బ్యాంకుల వద్దకు వచ్చి నగదు తీసుకునేదానికి ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటిది కాదు. బ్యాంకులో మీ సంఘాల ఖాతాల్లో జమ చేసినటువంటి మొత్తము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు పంపించేటువంటి అవకాశం ఉండదు. ఒకసారి చెక్కు ద్వారా బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పటికీ తిరిగి పంపించేటువంటి అవకాశము మీ అనుమతి లేకుండా ఉండదు. కాబట్టి మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నగదు వెనక్కు పోతుంది అనేటువంటి అపోహలకు తావివ్వకుండా ఒక క్రమశిక్షణతో బ్యాంకుల వద్ద తమను కావాల్సినటువంటి నగదును పొందవలసిందిగా కోరుతున్నాము. తర్వాత కొద్దిగా నగదు లభ్యత ఇబ్బందుల కారణంగా అన్ని గ్రూపులకి ఒకే రోజు మేము ఇవ్వలేకున్నాము. మీకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ అయితేనేమి, వెలుగు ఏపీఎంస్ సిసిలతో, తర్వాత ఏరియా కోఆర్డినేటర్స్తో కూడా మేము సమావేశాలు నిర్వహించి ఒక పద్ధతి ప్రకారం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఉన్నటువంటి గ్రూపులందరినీ బ్యాంకుకు వచ్చి నగదు క్రమశిక్షణతో పొందేటువంటి అవకాశం మేము ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ కూడా సహకరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రూపుల వాళ్ళందరూ నగదు తీసుకొని వెళ్ళవచ్చు. నగదు ఒక 1 వీక్ లేదా ఒక వారం లేదా 10 రోజుల లోపల మొత్తము అందజేయడానికి బ్యాంకు సిద్ధంగా ఉంది. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా మీరందరూ వచ్చి మీకు కావాల్సినటువంటి నగదుని రెజల్యూషన్లు తీసుకొని వచ్చి నగదు తీసుకొని పోవచ్చు అని మేము మనవి చేస్తున్నాము. సో ఇంతే కాకుండా ఇప్పటికే గ్రామాల్లో 1.5 లేదా 2 సంవత్సరాలుగా సక్రమంగా చెల్లిస్తున్నటువంటి గ్రూపులు సభ్యులు కూడా తిరిగి రెన్యువల్ రుణాన్ని పొందేదానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మా బ్యాంకులో ఆడిట్ మొదలుగానే కంప్లీట్ అయినాయి కాబట్టి తిరిగి రుణ సహాయం అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. మీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్తో అయితేనేమి, ఆర్పీలతో సంప్రదించి మీ రెన్యువల్ దరఖాస్తులు కనుక మీరు సమర్పించినట్లయితే తక్షణమే అధిక మొత్తంలో తిరిగి రుణాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా మా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. మా బ్యాంకుల్లో తిరిగి ఖరీఫ్కు రెన్యువల్ లోన్లు పొందేదానికి కూడా తగు ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి వాతావరణ బీమా కూడా సదుపాయం ఉంది. కాబట్టి గత సంవత్సరం తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి రుణము తేదీ నుంచి 1 సంవత్సరం లోపు చెల్లించినట్లయితే వడ్డీ లేని రుణము పొందేటువంటి సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వారి యొక్క గడువు తేదీని తెలుసుకొని ఒకరోజు ముందుగానే బ్యాంకుకు వచ్చేసి తమ లోన్ను రెన్యువల్ చేసుకుంటే తిరిగి వడ్డీ లేని రుణం రావడమే కాకుండా పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేసేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేయడమైనది. అందరూ రైతులు కూడా వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాము. ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
वादा, ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा, इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा, इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा, इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। వెల్కమ్ బ్యాక్ టు కాదరి న్యూస్. కాదరి మున్సిపాలిటీని ఒకవైపు త్రాగునీటి సమస్య పీడిస్తూ ఉండగా మరోవైపు పారిశుద్ధ్య సమస్య పరిష్కారంగాని సమస్యలుగా వేధిస్తున్నాయని గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన కౌన్సిల్ సమావేశాలలో పారిశుద్ధ్య సమస్య గురించి ప్రస్తావన చర్చ లేనిదని, సమావేశం ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు. అన్ని సమస్యల కన్నా ప్రధాన సమస్యగా పారిశుద్ధ్య సమస్య నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు. కాదరి మున్సిపాలిటీలో దాదాపు సగానికి పైగా వార్డులన్నీ వెనుకబడిన ప్రాంతాలని చెప్పవచ్చు. ప్రతి వార్డుకి కొంత మేరకు స్లమ్ ఏరియా కనిపిస్తుంది. కొన్ని వార్డులలో స్లమ్ ప్రభావం తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా కనిపించవచ్చు. కానీ అన్ని ప్రాంతాలలోనూ పారిశుద్ధ్యం పడకేసింది. కాదరిలోని 11వ వార్డు పరిస్థితి పరిశీలిస్తే అక్కడ మురికి కాలువలు లేవు. ఉన్న కొద్దిపాటి కాలువలు చెత్తలతో నిండి భరించలేని కంపు కొడుతూ దోమలతో నిండి రోగాలు వ్యాప్తి చేస్తున్నాయి. ఊరి చివర గల వంకలోనికి మురికి నీటిని మళ్లీ కారణంగా వంకలో చెత్త పేరుకొనిపోయి నీరు ముందుకు సాగక నిల్వలు ఏర్పడి దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా మారాయని, వీటిని శుభ్రపరచమని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని, వార్డ్ కౌన్సిలర్ కూడా తమ సమస్య పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. కనుక ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వంకలో పేరుకున్న చెత్తను తొలగించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. అది బ్లాక్ అయిపోతుంది. దానివల్ల అంతా వచ్చి కొట్టకొచ్చేస్తుంది. అక్కడ నుంచి అంతా బ్లాక్ అయిపోతుంది. ये 11वां वार्ड में ये नाले का पानी जाको 4-8 टन जाको पानी जाना है। मच्छरां से बहुत आगा बढ़ते हैं, बच्चे उन्हें भी हैं, बहुत ये मुश्किल है। रात को तो सोच सकते नहीं मच्छरां से। सुबह सुबह लेट को नाले में अभी गलीज से आती हैं, उसके मार्ग को मच्छरां फुल हैं। को गलीज ज़्यादा है, नाले में निकालने वाले सीधा ये नहीं है। वो नहा को लास्ट मच्छरां सुबह सब आ जाती हैं। वो मर गए तो भी उठाने वाले भी नहीं, बास काम भी कर सकते नहीं, बाहर को भी आने सकते नहीं है। गलीज ज़्यादा है।
मच्छरां भी ज़्यादा ही बच्चों को आ जाती हैं, जाना अच्छा नहीं सका हो जाता है, बुखारा आ जाती हैं बच्चों को। नदी भी भर गई, कचरा ज़्यादा है यहाँ। जानवर आते हैं, जाना अच्छा ना को ये हो जाती हैं, बच्चे सो पड़ जाते हैं, जाना अच्छा ना को सुबह को बहुत आते हैं, मच्छरा सब बीमार हो जाते हैं मच्छरां से। का कचरा है कि जानवर मल्ला के आते हैं, जाना छेना को सब पड़ गए, मच्छरा मल्ला के ही कहीं का जाना सब बच्चे ऐसी बड़े तक सब जाना छेना इसको पड़ गई। कचरा कोई इधर जाता भी ना है, नाले से पानी पूरा इधर ही चाह जाता है। किससे देखियो जाना अच्छा नहीं है, बच्चे ऐसी बड़े तक जाना छेना पड़ गई, कचरा नाले में जाता ना है, मच्छरा ही है। कचरा फांस है क्या नाले का ना, वो आती है निकालती है, बिचा में निकालती है, पहले को तो हम डाले हैं वो गली डाले सो नहीं क्या भी नहीं कहा कि हाँ पूरे वो आड़ा रख दाल को छोड़ डाले हुंचा दाल नीट से गए तो गली डाले तो नहीं है। अब वहाँ वो लास्ट से छत्ता पूरा भर गया, नदी पूरा वहाँ से वहाँ दुगुने फिर गली तो वो गली का नहीं थी वहाँ पर गली डालो हो तो डाल दिन हम छोड़ डाले हुंचा, नाले भी हम छोड़ डाले वो गली हूँ कहाँ के वहाँ आड़े बंदाल को पूरे सामने गिली जाए पूरे सामने का उन्होंने भी गली डाले नहीं चल गए। अब आग म्यूनसिपालिटी वाला क्या कर डाले तो नहीं, उन्हें कमसिलर आया, कमसिलर भी क्या पकड़ा लेता नहीं, जानवर गिरवार भी बल्ला फिरते हैं, मच्छरा दुनिया के मच्छरा ही हमारे गली में। కొల్లండి కూడా మాకు ఏంటి ఆటోలు కూడా రావు కనీసం, ఒక ఇండ్లు ఏమన్నా పక్కకు తీయండిమ్మా అంటే కూడా కొట్టలేట్లే, అది చూసి భయపడి ఇండ్లు కూడా అమ్ముకొని పోదామనే ఉన్నాం మేము కూడా. ఏం సౌలత్ లేదు నాయన మశానంపేటకు, ఇవే అసలు ఆటోలు వచ్చే కూడా కష్టమే, ఇక్కడ మంచాలు వేస్తే కన్నా తీను కూడా తీరు, ఏందన్నా బండి పెట్టుకుంటే కూడా సౌలత్ లేదు. ఆటో ఎవరైనా పేషెంట్ పోవాలా ఏదైనా ఇంటికి సిమెంట్ తెచ్చుకోవాలంటే ఆయన కూడా తోలుకోవాలంటే ఇబ్బంది పాపం వాళ్ళకి. ఇప్పుడు ఈ పిల్లలు పడుతున్నాడు కాలు సౌలత్ లేదు, నిన్న కంకర ఇంకా మేము ఇంట్లో కాడ కట్టుకోవాలంటే కూడా మా ఇంటి కాడ సన్న కాలువ ఆటి నుంచి ఆ 3 గంటల నుంచి సన్న కాలువ. పూర్తి శక్తి కన్నా ఈ ఉన్న మేము ఇంకా కట్టించుకున్నాము, ఈ బండలు వేసేకి 2 రోజులు కట్టి నేను కాలం అవన్నీ అడ్డమే సిమెంట్ తీరు ఇదంతా రోడ్డుకు వచ్చిన సంబంధమే. కావు నిండిపోయి మన్ను మష అంతా ఉండి అయినా తీసామంటారు, వస్తామంటారు, మళ్ళీ పట్టించుకోరు వాళ్ళు. మళ్ళీ వచ్చినాక తీసామా వస్తాము, వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు వస్తారు, వచ్చినా తీపిస్తాము అంటారు. ఆ చెత్త దూలు అంతా తీసేయలేదు, ఆ మందంతా నిండికిపోయి ఉంటుంది. వచ్చి ఆ ఇండ్లలో వాన వచ్చినామంటే పొంగినా ఇండ్లలో దూరుతాయి. మీ వాటికి పోయినాక మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాక వస్తాం మంచిగా పంపిస్తామంటారు, వాళ్ళు రారు. వాళ్ళు ఏం చేసినా కూడా గవర్నమెంట్ పట్టించుకోరు, పట్టుకుని మేము ఏం చేసేకైతే వస్తామంటారు. వచ్చిన తర్వాత చూస్తారు, చూసిన తర్వాత మళ్ళా వెళ్ళిపోతారు. అంతా చెత్త అంతా మందంతా కొట్టుకొని వచ్చినా తీరు వాళ్ళు. 2 వార్డు ఇక్కడ మా ఇంటికి ముందర నీళ్లు పోయేకి దావలేదు, కాలువలు లేవు, బోర్ నీళ్ళు అన్నీ ఇట్లా వస్తాయి, బోర్ వేసినారు, గలీజు, ఇంటి ముందరంతా గలీజు, ఇక్కడ వీధి లేదు, చాలా అసౌకర్యము, జ్వరాలు ఇవి వచ్చి దోమలు గీమలు మాకు ఇబ్బంది పెడతా ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలు వచ్చి పొగబట్టేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏం పని చేయరు. ఆ కౌన్సిలర్లు అంతే, గెలిచినప్పుడు వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ పక్కకు చూడు మనం వాళ్ళ ఏమన్నా పని ఉంటే బంగపోలే, వాళ్ళకి బంగపోయినా వచ్చేది కష్టం. ఇట్లా మాకు చాలా ఇబ్బంది చేస్తూ ఉంటారు. ఇల్లు ఇక్కడ బోర్ వేసినారు, ఇక్కడ ఇది 11వ వార్డు, ఇక్కడ నీళ్లు కరువు అని చెప్పేసి అక్కడ బోర్ వేసినారు.
పైపులు సరిగా వేయలేదు, అన్నీ లీక్ అయిపోయి నీళ్ళు పోతూ ఉన్నాయి. అంతా మా ఇంటి ముందర అంతా గలీజు, చీమలు దోమలు అన్నీ పెట్టి బాధపడుతున్నాం, మమ్మల్ని బాధిస్తూ ఉంటారు. దయచేసి దీని మీద ఈ వీధి మీద చర్య తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళు కాలువలు వేసి మాకు తోమలు గేమలు లేకుండా గలీజు లేకుండా చేస్తే చాలా మంచిది. ఈ పైపులు సరిగ్గా చేసి పైపులు हमें ये क्या तो भी बोले तो भी अंगना में वो अटंग का हो तो हाथा एक जोड़ काती फिर हमें मरी जी घर को समझ भी बात करते नहीं ना। ये घरां को नाले नहीं, कहाँ देखे तो गली सागी मच्छरा, बच्चा को बीमारी, किसे बोलना नाले निकालते सलंग बोले तो उनकी हिसाब किताब भी नहीं, उन्होंने हिसाब किताब भी नहीं करते उन्होंने। एक बार टाइम बॉलिंग करे तो एक दिन आए तो एक महीने की लंबा स्ट्राइक करती। किसे हमें वोट आने की जरूरत है, आदमी के अच्छा बुरा देखने वाला कोई भी नहीं गवर्नमेंट तरफ से। किसे बोलती वोटां की जरूरत है इसको, तो उन्हें भी हाथान जोड़ता है, इन्हें भी हाथान जोड़ते। हमारी हालत क्या, नाला नहीं ये घरां को, नाला नहीं ना ये घरां को पकड़ा ले को नाला कौन खुदा का नहीं को वो नाले में मिला था तो कौन नहीं, कौन होता पुरते वाले नहीं पकड़ा लेते। जगन में आए तो क्या तो साथ दिए तो मैं बोल सकती है वो होता। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27 నుంచి 30 వరకు కుటాగుల్లా హజ్రత్ జహీరుద్దీన్ హుస్సేనీ బాబా ఉరుసు ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి. పసుపు కుంకుమ మొత్తాలు అందరికీ అందుతాయి, వదంతులు నమ్మవద్దు, మహిళలకు గ్రామీణ బ్యాంక్ కదిరి రీజనల్ మేనేజర్ సూచన. కదిరి మున్సిపాలిటీలో పడకేసిన పారిశుద్ధ్యం, స్లమ్ ఏరియాలలో భరించరాని దోమల బెడద, రోగాలు వ్యాప్తి చెందుతాయని భయపడుతున్న ప్రజలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాద్రి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.